నిన్న సగం మర్చిపోయాం, ఇవాళ సగం మర్చిపోయాం. ఓకే, ఈ మొత్తం ఒక ప్రోగ్రామ్. ఓకేనా? ప్రోగ్రాంలో ఎన్ని లైన్స్ రాసావు? 1 2 3 4 లైన్స్ రాసా. ఓకే, కంపైలర్కి పిలిచి కంపైలర్ ఇదిగో నేను నీకు ఒక ఫైల్ ఇస్తున్నాను, ఆ ఫైల్లో కోడ్ తీసుకొని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చెయ్యి అని చెప్తున్నాను. ఓకేనా? ఓకే, ఏం చేస్తావు తెలుసా కంపైలరు? నువ్వు రాసిన లైన్స్లో ఫస్ట్ లైన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందా అని చెక్ చేస్తుంది. ఎర్రర్ ఏమీ లేదు. సెకండ్ లైన్ చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉందా అని చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉంది అని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, పొరపాటున ఇక్కడ కామానో ఏదో పెట్టకూడదు, కామా పెట్టకూడదు, పొరపాటున పెట్టా. ఇమీడియట్గా ఎర్రర్ వస్తుంది అక్కడ. ఓకేనా? ఆ ఎర్రర్ని ఒక ఎర్రర్ బాక్స్ ఒకటి క్రియేట్ చేసుకొని మా నారాయణ వాళ్ళు యూస్ చేస్తారు ఎర్రర్ బాక్స్ కదమ్మా. ఫ్రెండ్ ఎగ్జామ్ పెడతారా, దాంట్లో తప్పులు వచ్చినవన్నీ ఒక పేపర్లో రాయమంటారు, ఎర్రర్ పేపర్. ఓకేనా? అలాగే ఇక్కడ కూడా ఒక ఎర్రర్ పేపర్ ఒకటి ఇంటర్నల్గా క్రియేట్ చేసి పెట్టుకుంటుంది, ఎర్రర్ బాక్స్ అంటారు. ఇక్కడ ఎర్రర్స్ ఏమైనా వచ్చినాయి అనుకో, కంపైలర్ ఏం చేస్తుంది తెలుసా? ఆ ఎర్రర్స్ అన్నీ దీంట్లో రాసి ఉంచుకుంటుంది. ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ అన్ని ఆ బాక్స్లో రాసి ఉంచుకుంటుందంట. సరే, సెకండ్ లైన్లో ఎర్రర్ వచ్చింది కదా, రాసుకుంటుంది ఇక్కడ క్లియర్గా. ప్రోగ్రామ్ పేరేంటి? ఫర్ ఎగ్జాంపుల్ 1 అనుకో, ప్రోగ్రామ్ పేరు 1. ప్రోగ్రామ్ నేమ్ ఏంటో రాసుకుంటుంది. ఏ లైన్లో ఎర్రర్ ఓమని రాసానా? సరే, ONE. స్పెల్లింగ్ మిస్టేక్లు ఎక్కువ ఆలోచించద్దు, మళ్ళీ వెనక్కి వెళ్ళలేను, నా వల్ల కాదు. ప్రోగ్రామ్ నేమ్. ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది? సెకండ్ లైన్. ఎందుకు ఎర్రర్ వచ్చింది? కామా ఈజ్ గివెన్. ఇలా ఎర్రర్ ఏదో చూపిస్తుంది. ఓకే, రాసుకుంది. ఇది మనకి బయటకి ఏం కనిపించదు. మళ్ళీ కంపైలర్ నెక్స్ట్ లైన్ చెక్ చేసుకుంటుంది. ఎర్రర్ ఏమైనా ఉందా? ఎర్రర్ ఏమీ లేదు. నెక్స్ట్ లైన్ చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉందా? ఉంది. ఏంటో ఎర్రర్ అంటే, యాక్చువల్గా ఇక్కడ స్మాల్ p ఉండాలి, నేను తెలియక పొరపాటున క్యాపిటల్ P అని టైప్ చేశా. మనుషులు అన్నాక పొరపాట్లు చేస్తారండి, సరేనా? ఇగో పెడతా చూడు, నీకు క్యాపిటల్ B లాగా ఇదిగో కనిపిస్తుందా? ఓకే, కొంచెం దగ్గరగా. ఇప్పుడు క్యాపిటల్ P లా కనిపిస్తుందా నీకు? ఓకే, క్యాపిటల్ Pనే. నీకు అనిపించినా అనిపించకపోయినా అది క్యాపిటల్ Pనే. యాక్చువల్గా స్మాల్ లెటర్స్ రాయాలి అక్కడ, తెలియక నేను క్యాపిటల్ లెటర్ పెట్టా. సో అక్కడ కూడా ఎర్రర్ అయ్యింది. ఏం చేస్తుంది జేబులోంచి? ఆయన ఎవడు? చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్. ఎర్ర బుక్, రెడ్ బుక్ తీసి రాస్తాడు, చూసావా అందరి గురించి? వింటున్నారా ఈ మధ్య న్యూస్లో? అలాగే మన కంపైలర్ కూడా రెడ్ బుక్ తీసింది, ఎర్రర్ బుక్ తీసింది. ఎర్రర్ బుక్ తీసి రాసుకుంది ఇక్కడ. రే నీ సంగతి చెప్తానుండ్రా, నేను గెలిచాను, నువ్వు అయిపోయావు నా చేతిలో, రాసుకుంటున్నా నీ గురించి. ప్రోగ్రామ్ నేమ్ ఏం చేసావు? థర్డ్ లైన్. ఎందుకు ఎర్రర్? ఫోర్త్ లైన్. ఎక్కడ ఎర్రర్ వచ్చింది? ఎందుకు వచ్చింది? అన్నోన్ అని చూపిస్తుంది. క్యాపిటల్ Pతో ఉన్నది నాకు తెలీదు, అన్నోన్ అని ఏదో చూపిస్తుంది, రాసింది. నెక్స్ట్ లైన్ చెక్ చేస్తా, ఏమీ లేదుగా, అయిపోయిందిగా, 4 లైన్లు అయిపోయినాయిగా. ఇప్పుడు మన కంపైలర్ ఏం చేస్తుందంటే, ఈ ఎర్రర్ బాక్స్లో ఉన్న ఎర్రర్ని మనకి డిస్ప్లే చేసి ఇలా చూపిస్తుంది. ఇక్కడ ఎర్రర్ బాక్స్లో ఉన్న ఎర్రర్ని అదిగో అలా డిస్ప్లే చేసి చూపిస్తుంది. చదువుతావు, అర్థం చేసుకుంటావు. నా దగ్గర చదువుతున్నావుగా, ఓ నెల రోజులో 2 నెలల్లో పైథాన్ నేర్చుకుంటారుగా, మీకు ఎర్రర్స్ చదవడం అర్థమైపోద్ది. ఓ ఈ ఎర్రర్ ఇందుకు వచ్చిందా, ఈ ఎర్రర్ ఇందుకు వచ్చిందా అని నీకు అర్థమైపోద్ది. ఏం చేస్తావు? ఆ ఎర్రర్స్ని చదివి నువ్వు రెక్టిఫై చేయాలి. ఎర్రర్ని చదివి రెక్టిఫై చేయాలి. చేద్దాం మేడం, ఇక్కడ సెమీకాలన్ ఇచ్చానా? సరే తీసేద్దాం. తీసేసా. ఇక్కడ క్యాపిటల్ P ఇచ్చానా? ఓకే తీసేద్దాం. స్మాల్ p.
ఎర్రర్స్ ఏవైతే రెండు వచ్చినాయో ఆ రెండింటిని సాల్వ్ చేసా నేను. ఇప్పుడు చెప్పు, ఎర్రర్ బాక్స్లో ఫస్ట్ లైన్ ఎర్రర్ని సాల్వ్ చేసా, సెకండ్ లైన్లో ఉన్న ఎర్రర్ని సాల్వ్ చేసా. ఇప్పుడు ఎర్రర్ బాక్స్లో ఎర్రర్స్ ఉన్నాయా? ఎర్రర్స్ లేవు. ఓకేనా? కంపైలర్ని మళ్ళీ పిలవాలి. కంపైలర్ని పిలవడం పెద్ద కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఒక చిన్న బటన్ క్లిక్ చేయడమే అక్కడ. మళ్ళీ కంపైలర్ని పిలిచాను అనుకో, మళ్ళీ తీసుకుంటుంది మన ప్రోగ్రామ్ని, మళ్ళీ చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉందా ఫస్ట్ లైన్లో? లేదు. సెకండ్ లైన్ ఎర్రర్ ఉందా? లేదు మేడం, రెక్టిఫై చేశాను. థర్డ్ లైన్లో ఎర్రర్ ఉందా? లేదు. ఫోర్త్ లైన్లో ఎర్రర్ ఉందా? లేదు, రెక్టిఫై చేసా. ఇప్పుడు చెప్పు, నీ ప్రోగ్రాంలో ఎర్రర్స్ ఉన్నాయా? ఎర్రర్ బాక్స్లో ఎర్రర్స్ ఉన్నాయా? ఎప్పుడైతే ఎర్రర్ బాక్స్లో ఒక్క ఎర్రర్ కూడా లేదో ఇమీడియట్గా కంపైలర్ అంట మనం రాసిన కోడ్ మొత్తాన్ని ఒకేసారి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంట. అంటే ఫస్ట్ లైన్లో A = 10 అని ఇచ్చావా, అది మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సెకండ్ లైన్లో B = 10 ఇచ్చావా, మెషిన్ కోడ్. థర్డ్ లైన్ C = A + B. ఫోర్త్ లైన్ ప్రింట్ C. కంపైలర్ converts entire program at a time into machine code when there is no error in the error box. ఎర్రర్ బాక్స్లో ఒక్క ఎర్రర్ కూడా లేకపోతే మొత్తం కోడింగ్ మొత్తాన్ని ఒకేసారి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుందంట కంపైలర్. ఓకేనా? రాద్దామా దాని గురించి? ఏంటి బంగారం? ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు. జీరోతో ఎందుకు స్టార్ట్ అవ్వదు? పాజిటివ్ నెంబర్ అయితే 1, నెగిటివ్ నెంబర్ అయితే 0తో స్టార్ట్ అవుతాయి. స్టార్ట్. కంపైలర్ అలా చూస్తూ ఉండండి, నేను టైప్ చేసేది ఆ వర్డ్ కూడా మీకు వచ్చేస్తుంది. దానికోసం నేర్చుకోవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళమాకండి. అది అలా నేను టైప్ చేస్తున్నప్పుడు నేను ఇక్కడ ఏమేమి టూల్స్ వాడుతున్నానో ఊరికి అబ్జర్వ్ చేయండి, వచ్చేస్తుంది. కంప్యూటర్ కొన్నా ఏం చేయాలి, అవన్నీ కదిపేయాలి. మనం కొంచెం భయపడకూడదు. కంప్యూటర్ పేలిపోయిద్దా, కంప్యూటర్ని అది ముట్టుకుంటే ఇరిగిపోద్దా. స్కూల్లో అలాగే భయపెడతారు కదా, ముట్టుకోనివ్వరు కంప్యూటర్ని. అమ్మో కంప్యూటర్ పేలిపోయిద్ది, నువ్వు ఏది పడితే అది నొక్కమాకరా పాడైపోయిద్ది అంటారు. కానీ అలాగేం చెయ్యకండి, ఇలా చెయ్యండి కొంచెం, అప్పుడు వస్తుంది. దానికోసం కూడా మళ్ళీ కోర్సులు జాయిన్ అవ్వక్కర్లేదు. కంపైలర్ అది చూడు, క్లియర్గా టేబుల్ ఉంది, టేబుల్లో ఒక రో బాక్స్ వచ్చేసింది చూసావు కింద ఆటోమేటిక్గా. ఓకే. Compiler is used to convert high level language code into machine code, but it converts entire code into entire program at a time, entire code, entire program at a time into machine code. When there is no error in the error box, when there is no error in the error box. కంపైలర్ గురించి కొంచెం అర్థమైందిగా. ఇంటర్ప్రెటర్ అయితే ప్రోగ్రామ్ నేమ్ 1.py. .py అంటే పైథాన్ ప్రోగ్రామ్ అని చెప్పా. ఖచ్చితంగా ఎక్స్టెన్షన్స్ ఇవ్వాలి అలాగా. ఓకే. వర్డ్ డాక్యుమెంట్ అయితే .doc అని ఉంటుంది. వర్డ్లో నేను
నోట్స్ టైప్ చేసి చెప్తున్నాను కదా, ఇదిగో వర్డ్ డాక్యుమెంట్ అంటారు దీన్ని. ఓకే, డాట్ డిఓసి అని సేవ్ చేసి ఉంటుంది. పెయింట్ మొన్న డాట్ పిఎన్జి అనేదో చూసాం కదా, ఓకేనా. పైథాన్ డాట్ పీవై దాన్ని ఎక్స్టెన్షన్ అంటారు, సరేనా. నా మొహం చూస్తే ఏం రాదు, రన్నింగ్ నోట్స్ రాస్తే వస్తుంది. పెన్ అయిపోయిందా? మన ఇంట్లో పెన్నులు కరువు కదా నీకు. తీసురాయ్. డాట్ పీవై ఎక్స్టెన్షన్ అంటారు. సి లాంగ్వేజ్లో కోడింగ్ రాసాం ఒక డాట్ సి అని ఇస్తాం. జావాలో కోడింగ్ రాస్తే డాట్ జావా అని ఇస్తారు లాస్ట్లో. పేరు మనకి నచ్చింది ఇవ్వచ్చు, ఆ లాస్ట్లో అవి మాత్రం ఇంపార్టెంట్. ఎక్స్టెన్షన్స్ అంటాం వాటిల్ని. డాట్ పీవై ఇస్ ద ఎక్స్టెన్షన్. .py is the Python extension. ఇదిగో సేమ్ ఇందాక రాసిన ప్రోగ్రామే రాస్తాను. a = 10, b = 100, c = a - b, ప్రింట్ సి. నా ఇష్టం, నాకు నచ్చినట్టు రాస్తా నేను కోడింగ్. ఇదిగో 4 లైన్లు 5 లైన్లు కోడింగ్ రాసా. ఇప్పుడు ఇది కూడా పైథాన్ కోడింగ్ అన్నాను కాబట్టి ఇది కూడా హై లెవెల్ లాంగ్వేజ్లో రాసినట్టేనా? ఇంగ్లీష్ క్యారెక్టర్సేగా. ఓకే, ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో రాసిన కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఏది 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 ఇలా పెడదాం. ఇదిగో ఇలా డ్రా చేస్తున్నాను, దీంట్లో మెషిన్ కోడ్ పెడతా. పైథాన్లో మనం రాసిన కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తారు. ఏ ట్రాన్స్లేటర్ని యూస్ చేస్తారంట? ఇంటర్ప్రెటర్. అసలు అది ఎలా కన్వర్ట్ చేస్తుందంట? ఇట్ కన్వర్ట్స్ లైన్ బై లైన్. కంపైలర్ కన్వర్ట్స్ ఎంటైర్ ప్రోగ్రామ్ ఎట్ ఏ టైమ్ ఇంటూ మెషిన్ కోడ్ ఇఫ్ దేర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద ఎర్రర్ బాక్స్. ఇందాక అదేగా చెప్పాను. కానీ ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుందంట? లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుందంట. ఇది నేనే, ఓకేనా. మెల్లగా ఒక్కొక్కటి ఫస్ట్ లైన్ తీసుకుంటుంది, ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందా లేదా అని చెక్ చేస్తుందంట ఇంటర్ప్రెటర్, ఓకేనా. ఎర్రర్ ఏమీ లేదు అనుకో ఫస్ట్ లైన్లో, ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? ఆ లైన్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది, వెంటనే కన్వర్ట్ చేసేస్తుంది. మళ్ళీ ఇంటర్ప్రెటర్ సెకండ్ లైన్ చెక్ చేస్తుంది, ఎర్రర్ ఏమైనా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎర్రర్ ఉంది అని అనుకుందాం. ఎర్రర్ ఉందనుకో, ఇంటర్ప్రెటర్ ఒక ఎర్రర్ బాక్స్ని క్రియేట్ చేసి క్లియర్గా రాసుకుంటుంది. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, ఏ లైన్లో ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చిందో సో అండ్ సో రీజన్ రాసుకుంటుంది. ఓకే, ప్రోగ్రామ్ నేమ్, ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చిందో కూడా రాసుకుంటుంది. అయితే ఈ ఎర్రర్ని ఇమీడియట్గా మనకి చూపించేస్తుంది తెలుసా. కంపైలర్ లాగా మొత్తం అన్నీ చెక్ చేసి ఒకేసారి చూపించదు ఇది. ఏ లైన్లో ఎర్రర్ వస్తే ఇమీడియట్గా ఆ లైన్లో ఎర్రర్ వచ్చిందని వెంటనే మనకి చూపించేస్తుంది. ఫస్ట్ లైన్ అయిపోయింది, సెకండ్ లైన్లో ఎర్రర్ వచ్చింది, ఇమీడియట్గా ఎర్రర్ బాక్స్లో ఎర్రర్ రాసి ఆ ఎర్రర్ బాక్స్ మనకు చూపించేస్తుంది వెంటనే
ఇమీడియట్గా తక్షణమే. ఓకేనా, వెయిట్ చేయదు, వెంటనే చూపించేస్తుంది. అదేంటి మేడం ఇంకా 2 లైన్లు ఉన్నాయి కదా, ఇవేమీ చెక్ చేయలేదు కదా? ఏం చెక్ చేయదు. ఎక్కడ ఎర్రర్ వస్తే అక్కడ ఇమీడియట్గా ఆగిపోయి మనకి ఎర్రర్ చూపిస్తుంది. ఓకేనా, ఇమీడియట్గా ఆగిపోయి ఎర్రర్ చూపిస్తుంది అన్నానే. ఆగిపోవడం అంటే ఏంటో తెలుసా? ఇప్పటి వరకు నువ్వు కన్వర్ట్ చేసావే మెషిన్ కోడ్ కింద ఇంటర్ప్రెటరు, అదంతా పోయిద్ది. ఇంకా ఇదంతా కన్వర్ట్ అయ్యిందంతా పోయిద్ది, పోయి ప్రోగ్రాంలోకి వచ్చేస్తుంది. ప్రోగ్రాంలో నీకు ఎర్రర్ చూపిస్తుంది. రే ఈ లైన్లో ఎర్రర్ ఉందిరా బాబు అంటది. ఇమీడియట్గా నువ్వు ఆ ఎర్రర్ని చదివి అర్థం చేసుకొని రెక్టిఫై చేయాలి. రెక్టిఫై చేసినాక మళ్ళీ ఇంటర్ప్రెటర్ని పిలవాలి. మళ్ళీ ఇంటర్ప్రెటర్ ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేస్తుందంట. ఫస్ట్ లైన్లో ఎర్రర్ ఉందా? లేదనుకో, ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? ఆ ఫస్ట్ లైన్ని తీసుకొని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుందంట. మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ సెకండ్ లైన్ చెక్ చేస్తుంది. ఎర్రర్ని రెక్టిఫై చేసావు కదా, ఎర్రర్ ఏమీ లేదు. సెకండ్ లైన్ తీసుకుంది ఇంటర్ప్రెటర్, ఎర్రర్ ఏమీ లేదు. ఇమీడియట్గా ఆ సెకండ్ లైన్నే కూడా మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. వాటి లిఖిత నిద్ర వస్తుందా? డాడీ వద్దన్నా మనతో పని చేయించారు, నిద్ర వస్తుంది మరి. థర్డ్ లైన్ ఎర్రర్ ఉందా చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉంది అనుకో, ఇప్పటి వరకు కన్వర్ట్ అయిందంతా పోయిద్ది బంగారం. పోయి ఆ ఎర్రర్ అంతా రాసుకుంటుంది 1.py. థర్డ్ లైన్లో సో అండ్ సో ఎర్రర్ అని కనిపిస్తుంది. నువ్వు ఆ ఎర్రర్ సాల్వ్ చేస్తే కానీ నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. ఓకేనా? సో ఏం చేస్తావు? ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటో చదివి అర్థం చేసుకొని మార్చాలి. ఇక్కడ మార్చి మళ్ళీ ఇంటర్ప్రెటర్ని పిలవాలి. ఈ లోపు మా అమ్మాయి కొంచెం నిద్రపోయి వచ్చింది అనమాట. సరేనా? అది పిలిచి వచ్చి వెళ్ళేసరికల్లా మా అమ్మాయి ఒక చిన్న నిద్ర తీసేస్తుంది. ఓకే బంగారం, మళ్ళీ ఇంటర్ప్రెటర్ని కాల్ చేశాను. మళ్ళీ ఇంటర్ప్రెటర్ ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేస్తుంది. ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఏమీ లేదు. ఫస్ట్ లైన్నే మళ్ళీ మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. పాతదంతా పోయిందమ్మా. మేడం ఇందాక 2 లైన్లు కన్వర్ట్ చేస్తాం కదా, ఏం ఉండదు, మొత్తం పోయిద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొదలు. ఫస్ట్ లైన్ని కన్వర్ట్ చేసేసింది. మళ్ళీ సెకండ్ లైన్ ఎర్రర్ ఉందా? ఎర్రర్ ఏమీ లేదనుకో, ఇంటర్ప్రెటర్ ఆ లైన్నే తీసుకొని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇదిగో మెషిన్ కోడ్. థర్డ్ లైన్ ఎర్రర్ సాల్వ్ చేస్తాను, ఎర్రర్ ఏమీ లేదు. ఇంటర్ప్రెటర్ తీసుకుంది, మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేసింది. ఫోర్త్ లైన్ ఎర్రర్ ఏమైనా ఉందా? ఎర్రర్ ఏమీ లేదు అనుకో, ఇంటర్ప్రెటర్ తీసుకొని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. ఒకవేళ ఎర్రర్ ఉంటే మళ్ళీ ఏం జరిగిద్ది? మళ్ళీ పాతది ఇప్పటివరకు కన్వర్ట్ అయినవన్నీ పోతాయి. మళ్ళీ ఎర్రర్ రెక్టిఫై చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ కన్వర్షన్స్ మొదలవుతాయి. ఏం భయపడకు, ఇదంతా చేసేది మనం కాదు, ఇంటర్నల్గా పైథాన్ ఇంటర్ప్రెటర్. ఓకేనా? మనం ఏం భయపడక్కర్లా, అలా జరుగుతుంది అని చూపిస్తున్నాను నీకు ఇంటర్నల్గా. ఇప్పుడు ఎప్పుడు కంపైలర్కి ఇంటర్ప్రెటర్కి నీకు డిఫరెన్స్ అర్థమైందా? కంపైలర్ అంట ఎర్రర్ మొత్తాన్ని ఒకేసారి గ్యాదర్ చేసి పెట్టుకొని మొత్తం ఒకేసారి సాల్వ్ చేసి మొత్తాన్ని ఒకేసారి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఇంటర్ప్రెటర్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ లైన్ బై లైన్ చేస్తుంది. ఏది ఫాస్ట్గా ఉంటుంది? తేజిత్, ఏది ఫాస్ట్గా ఉంటుందమ్మా, కంపైలరా ఇంటర్ప్రెటరా? కంపైలరే ఫాస్ట్గా ఉంటుందంట. అంటే మధు సరే బెస్ట్ అంటారు. నేనేమంటానంటే ఇంటర్ప్రెటరే బెస్ట్ అంట. ఎందుకో తెలుసా? అది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది, ఇది ఎగ్జిక్యూషన్ స్లోగా ఉన్న స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేయట్లా. ఎక్కడ ఎర్రర్ వచ్చిందో అక్కడ నుంచి కంటిన్యూషన్గా ఎగ్జిక్యూషన్ జరుగుతుందా? ఇంటర్ప్రెటరు మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేస్తుందా? వీడికి ఎవడికో చాదస్తం ఎక్కువరా బాబు, ఇంటర్ప్రెటర్కి చాదస్తం ఎక్కువే కానీ స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది అంటాడు. అక్కడ మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచా, మళ్ళీ ఫస్ట్ లైన్ నుంచా, ఎర్రర్ వచ్చిన ప్రతిసారి ఫస్ట్ లైన్ నుంచి చెక్ చేయాలా? ఓరి బాబోయ్ అని అనిపిస్తుంది మనకి. కానీ మళ్ళీ మళ్ళీ చెక్ చేయడం వల్ల స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది అని అంటారు. ఎక్కువగా మన ఇంట్లో అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి పనులు చేస్తారు. మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు. ఏంటి ముసలాంకి మరీ చాదస్తం ఎక్కువలాగుంది
అని అనిపిస్తుంది మనకి, కానీ వాళ్ళు చేసే పని పర్ఫెక్ట్గా ఉంటుంది, మనలాగా ఉండదు అది. మనం కంపైలర్లం అనమాట, టూ ఫాస్ట్గా గబగబా కోడింగ్ కన్వర్ట్ చేసామా, ఎర్రర్స్ ఉన్నాయా లేదో చెక్ చేసామా, కన్వర్ట్ చేసామా, మనది అలా ఉంటుంది ఫాస్ట్గా. కానీ మన దాంట్లో ఎక్కడో చిన్న తప్పు జరిగే ఛాన్స్ ఉంటుందంట, స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుందంట. కంపైలర్లో స్ట్రిక్ట్ చెకింగ్ ఉండదు, ఇంటర్ప్రెటర్లో స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. సి లాంగ్వేజ్, ఇదిగో మా అమ్మాయి అందుకే కంపైలర్ చూస్ చేసుకోవాలి అంటుంది, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది కదా మేడం, నేను కంపైలరే తీసుకుంటాను అంటుంది ప్రణూత్న. దీనికంట ముందు పైథాన్ అనే లాంగ్వేజ్ కంట ముందు బోలెడని లాంగ్వేజ్లు వచ్చినాయమ్మా. సి లాంగ్వేజ్ వచ్చింది, C++ అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది, జావా అనే ఒక లాంగ్వేజ్ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఎక్కువగా ఫేమస్ అయ్యింది పైథాన్. మళ్ళీ ఈ రెండింటి మధ్యలో ఇంకోటి ఉంది, .NET అనే లాంగ్వేజ్ ఒకటి వచ్చింది బాగా ఫేమస్. ఈ సి లాంగ్వేజ్, సిపిపి లాంగ్వేజ్ వాళ్ళు మా ప్రణూత్నలాగే ఆలోచించారు, మేడం ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది కదా, కంపైలరే నేను తీసుకుంటాను అంటారు వాళ్ళు. సిని C++ని కనిపెట్టిన వాళ్ళు కంపైలరే తీసుకున్నారు. అప్పుడు సి లాంగ్వేజ్లో కంపైలర్ యూస్ చేస్తారు, C++ లాంగ్వేజ్లో జావాలో కూడా కంపైలరే యూస్ చేస్తారు. మన పైథాన్ వాడు లేటెస్ట్ కదా, ఎగ్జిక్యూషన్ నాకు స్లోగా ఉన్నా పర్వాలా, స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి, ఎర్రర్ ఉండకూడదు, ఒక చిన్న ఎర్రర్ కూడా ఉండకూడదు, చాలా స్ట్రిక్ట్గా ఉండాలి చెకింగ్ అని పైథాన్ని కనిపెట్టినోడు ఏం చేశాడంట, ఇంటర్ప్రెటర్ని తీసుకున్నాడు. ఓకేనా, నాకు ఎగ్జిక్యూషన్ కొంచెం స్లోగా ఉన్నా పర్వాలా, చెకింగ్ స్ట్రిక్ట్గా ఉండాలి, ఇంటర్ప్రెటర్ తీసుకో. మేడం నాకు స్ట్రిక్ట్ చెకింగ్ లేకపోయినా పర్వాలా, ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉండాలి అనుకుంటే కంపైలర్ తీసుకో. ఆ ఫ్యాన్ వేస్తే సౌండ్ ఎక్కువ వస్తుంది ఏంటో, సౌండ్ స్పీడ్ తగ్గించి పెట్టుకో కావాలంటే. Interpreter is used to convert high level language code. Example Python అని పెట్టినా, example Python, high level language code into machine code. హై లెవెల్ లాంగ్వేజ్ రాసిన కోడ్ని మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ చేయడానికి ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తాము. ఇది వర్డ్ డాక్యుమెంట్ కదా, ఎర్రర్ ఏమైనా ఉంటే దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి సాల్వ్ చేయొచ్చు. ఇదిగో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, రైట్ క్లిక్, స్పెల్లింగ్ చెప్తుంది అదే, ఇంటర్ప్రెటరా ఇంటర్ప్రెటర్సా, ఇంటర్ప్రెటర్. మెల్లమెల్లగా వర్డ్ కూడా నేర్పిస్తున్నాను మీకు, ఓకేనా. But it converts statement by statement, బ్రాకెట్స్లో ఒక్కొక్క లైన్ బై లైన్ కన్వర్ట్ చేస్తుంది అంటాను. ఓకే, ఇంకొక పాయింట్ ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, వెన్ కంపేర్డ్ టు కంపైలర్ ఇంటర్ప్రెటర్ ఎగ్జిక్యూషన్ స్లోగా ఉంటుంది. ఓకే, కంపైలర్తో కంపేర్ చేస్తే. బట్ స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. బట్ స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది. ఇక్కడికి వద్దామా కంపైలర్ దగ్గరికి. వెన్ కంపేర్డ్ టు
interpreter, execution is fast, execution is fast. ఎగ్జాంపుల్, ఏ లాంగ్వేజెస్లో కంపైలర్ని యూస్ చేస్తారు? ఇన్ సి లాంగ్వేజ్, C++ లాంగ్వేజ్లోనూ యూస్ చేస్తారు, జావాలో యూస్ చేస్తారు, ఎక్సెట్రా. ఏదో స్పెల్లింగ్ తప్పు రాశా, సర్లే. C++, జావా, ఎక్సెట్రా. మనకొద్దాం ఇంటర్ప్రెటర్కి వచ్చేసరికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పైథానే. పైథాన్లో ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తారు. ఇంకా HTML అనే ఒక లాంగ్వేజ్ ఉంది, పేజెస్ని అందంగా డిజైన్ చేయొచ్చు, వెబ్ పేజెస్ని. PHP అనే ఒక లాంగ్వేజ్ ఉంది. HTML, CSS అవన్నీ ఒకటే, అక్కడంతా ఇంటర్ప్రెటరే యూస్ చేస్తారు. కానీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసేది స్లో అంటే పెద్ద స్లో ఏం కాదు, అది 1 సెకండ్ పట్టింది, ఇది ½ సెకండ్లో అవుతుంది. మనకేం పెద్ద డిఫరెన్స్ తెలియదు. మీకు ఎక్కడ డిఫరెన్స్ తెలుస్తుందో చెప్పనా? గేమ్స్ ఆడతారా ఫోన్లో? పబ్జి అలాంటిది ఇంకోటి ఉంది, ఏంటిది అది? ఫ్రీ ఫైర్ కదా. ఆ రెండిట్లో ఏది ఫాస్ట్గా ఉంటుంది? పబ్జీయే ఫాస్ట్గా ఉంటుంది. పబ్జీ ఆడతావా, ఫ్రీ ఫైర్ ఆడతావా? ఏ నేనేమంటానంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ రెండు ఒకలాగే ఉంటాయి గేమ్స్ కదా, ఏది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటే అదే వాడుతా. నేను ఇక్కడ నుంచి బుల్లెట్ ఫైర్ చేసి అక్కడికి వెళ్ళడానికి 2 నిమిషాలు పట్టింది అనుకో, ఏం చేస్తావు? అన్ఇన్స్టాల్ చేసి పక్కన పడేసి ఇది ఇంకన్నా ఫ్రీ ఫైర్ బెస్ట్ రా బాబు. ఊరికి నేను అంటున్నా, నేను ఆడను, నాకు తెలీదు. ఆ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుద్దని చెప్తున్నాను. ఏదో 2 గేమ్లు ఇన్స్టాల్ చేసావు ఒకేలాంటిది, ఏది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటే అదే వాడతావా లేదా స్లోగా ఉన్నది వాడతావా? తీసి పక్కన పడేవు. మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి చాలా ఉన్నాయి, ఫోన్పేలు ఎక్కువ వాడుతున్నాం కదా. ఫోన్పే ఉంది, పేటిఎం ఉంది, గూగుల్ పే ఉంది, చాలా రకాలు ఉన్నాయి. కానీ ఏది ఎక్కువ వాడుతున్నాం? ఫోన్పే. ఎందుకో తెలుసా? అది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటుంది. అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఇలా డబ్బులు కొట్టగానే అలా మెసేజ్ వచ్చేస్తుంది. పేటిఎంలో 1 నిమిషమో 2 నిమిషాలు ఆగి మెసేజ్ వచ్చింది. అంతసేపు ఉంటుందా? మన గుండె ఆగిపోదు. అడుగు 10 రూపాయలు వెళ్ళిందా టెన్షన్ పడతాం కదా. అమ్మ 100 రూపాయలు వేసాం, అడిగి వెళ్ళిందా లేదా. అదే ఇలా కొట్టంగానే అలా మెసేజ్ వస్తే అమ్మాయి వెళ్ళిపోయిందిరా బాబు అనుకొని వచ్చేస్తాం. ఏది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటే అదే వాడుతాం కదా. మరి ఇప్పుడు చెప్పు, ఏది ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉంటే అదే వాడతారు. కంపైలర్ యూస్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది, ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తే స్లోగా ఉంటుంది. మరి ఎందుకు పైథాన్లో ఇంటర్ప్రెటర్ వాడాడు? వాడకూడదు కదా మరి. అలా అనుకుంటే ఎగ్జిక్యూషన్ స్లోగా ఉంటే అప్లికేషన్ ఎవడు వాడగా ఎక్కువ, మరి ఎందుకు ఇంటర్ప్రెటర్ వాడాడు? ఏంటి గట్టిగా? ఏ బగ్గు రాకుండా ఉండడానిక? బగ్స్ అన్ని సాల్వ్ చేస్తే ఇస్తాం వాళ్ళకి మనం. ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. అయినా ఇంటర్ప్రెటరే ఎందుకు వాడాడు పైథానోడు? స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుంది అన్నానే, అది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడున్న అప్లికేషన్లన్నీ నెట్ కనెక్షన్ లేకుండా వాడుతున్నావా నువ్వు? నెట్ కనెక్షన్ ఖచ్చితంగా ఉండాల్సిందేగా. మరి అక్కడ చెకింగ్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉండాలా లేదా? నువ్వు వాడికి 10 రూపాయలు వేసావు, కరెక్ట్గా వాడికి వెళ్ళిందా, వేరే వాడికి వెళ్ళిపోయిందా? వేరే వాడికి వెళ్ళిపోతే పొరపాటున అర్థమవుతుందా? వాడి బదులు ఇంకొకడికి వెళ్ళిందంటే నువ్వు గుండె ఆగిపోదు. నేను అకౌంట్ నెంబర్, క్యాష్ విత్డ్రావల్ చెక్ చేశా, డిపాజిట్ ఎంత అయ్యింది అని. ఓకేనా? ప్రియా మేడంకి కొట్టా, లాస్ట్ నెంబర్ ఏదో తప్పు టైప్ చేయడం వల్ల ఒకరికి వెళ్ళాల్సింది ఇంకొకరికి వెళ్ళిపోయింది. నా గుండె ఆగిపోద్ది ఇంటికి వచ్చేసరికల్లా. అమ్మ మధు సార్ ఇప్పుడు తిడతారా డబ్బులు పోగొట్టానని. ఇప్పుడు వాడికి కాల్ చేయాలా? ఒకసారి చేశా, ఒక నెంబర్కి మనీ కొట్టడానికి పోయి ఇంకో నెంబర్కి కొట్టా. తిట్లు నన్ను సారు పిచ్చ తిట్లు తిడుతున్నారు.
ఇప్పుడు ఆడికి ఫోన్ చేద్దామండి, అడుగుదాము, పొరపాటున వేసానని చెప్దాము, వాడు రిటర్న్ ఇస్తాడేమో అని అడిగితే కొంతమంది ఒప్పుకుంటారా, కొంతమంది ఒప్పుకోరు. ఫేక్ కాల్స్ కూడా వస్తాయి, మీ దాంట్లో డబ్బులు పడ్డాయి, నాది రిటర్న్ వేయండి అని అంటే ఆడు ఒప్పుకుంటాడా? కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఆడు ఒప్పుకోకపోతే ఇప్పుడు నువ్వేం చేస్తావని అరుస్తున్నారు నా మీద. అది మరి టెన్షనే కదా మనకి. రాసినప్పుడు కోడింగ్లో స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి అని అంటాడు. ఇది మన పొరపాట్లే, కోడింగ్లో పొరపాటు కాదు. చెప్తున్నాను ఎగ్జాంపుల్గా. కోడింగ్ రాసినప్పుడు చాలా స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి అంటాడు. ఈడేమంటాడు, పైథాన్ ఇన్వెంట్ చేసిన ఆయన, నాకు స్ట్రిక్ట్ చెకింగ్ అవసరం, కొంచెం స్లో అయినా పర్వాలేదు అంటాడు. ఓకేనా? ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ సినిమా చూసారా? నాసా వెళ్తాడు, టిక్ టిక్గా ఏదో, వాడి పేరేంటి, హీరో పేరు సాయి ధర్మ తేజానా స్పేస్లోకి వెళ్తారు, రాకెట్ ఏదో పంపిస్తారు. ఆ సినిమా చూసారు ఎవరైనా? చూసారు కదా? ఏకంగా ఉద్యోగమే మానేసి వచ్చేసాడు. చిన్న పొరపాటు ఏం జరిగిందో తెలుసా? స్పేస్లో చంద్రుడు చుట్టూతానో ఎక్కడో తిరుగుతున్నప్పుడు, ఎర్త్ చుట్టూతో తిరుగుతున్నప్పుడు ఒక ఆర్బిట్ ఉంటుంది వాళ్ళకి, రౌండ్. ఆ ఆర్బిట్లోనే తిరగాలి. దాని ప్రకారమే దాన్ని ప్లాన్ చేసి పంపిస్తాడు. కొంత దూరం ఆ లైన్లో బాగానే వెళ్ళింది, ఆర్బిట్ కొంచెం మిస్ చేసి వేరే లైన్లో వెళ్ళిపోయింది. అది అలా వేరే లైన్లో వెళ్తే వేరే శాటిలైట్కి గుద్దుకోవచ్చు, వేరే గ్రహాలు వేరే ప్లానెట్కి గుద్దుకోవచ్చు. ఓకేనా? అసలు అది అలా వెళ్ళింది, లైన్ తేడా అయిపోయి వెళ్ళిపోయిందంట. అది ఇంకా కనిపించలేదు కొన్ని రోజులు. వరుణ్ తేజస్ అక్కడ కోడింగ్ ఏదో తప్పు రాశారు, కరెక్ట్గా వాల్యూస్ ఇవ్వాల. లాటిట్యూడ్ లాంగిట్యూడ్నల్ వాల్యూస్ ఇస్తారు, ఆ వాల్యూ కరెక్ట్గా ఇవ్వకపోవడం వల్ల కరెక్ట్ ఆర్బిట్లో వెళ్ళలేదు, వేరే చోట నుంచి వెళ్ళిపోయింది. అది కనిపించలే కొన్ని సంవత్సరాలు, ఎటు వెళ్ళిందో కూడా కనిపించలేదంట వాళ్ళకి. ఎంత పెద్ద మిస్టేక్, అది ఫెయిల్ అయిపోయిందని భయపడిపోయారు. దాని లోపల ఏదో కోడింగ్ తప్పు రాశారు, స్ట్రిక్ట్ చెకింగ్ చేయలా. యాక్చువల్గా అక్కడ తప్పు చేసింది ఎవరో తెలుసా? హీరోయిన్. అది కరెక్ట్గా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వాల్యూ ఈడు చెప్తున్నాడు కారులో. ఆ సినిమా మళ్ళీ చూడండి, వాడు కారులో చెప్తున్నాడు, ఫోన్లో ఈ వాల్యూ ఇవ్వు, ఈ వాల్యూ ఇవ్వు అని చెప్తున్నాడు. హీరోయిన్కి ఏమో హీరో మీద డౌట్గా ఉంది, వీడు చెప్పిన వాల్యూస్ ఇవ్వకుండా వేరే వాల్యూస్ ఇచ్చింది. వేరే వాల్యూస్ ఇవ్వడం వల్ల కరెక్ట్గా ఆర్బిట్లో వెళ్ళలేదంట అది. ఇప్పుడు సినిమా చూడండి, అది అర్థమవుతుంది మీకు మళ్ళీ ఒకసారి కావాలంటే. ఓకేనా? హీరోయిన్ కరెక్ట్గా వాల్యూ ఇవ్వలేదు, అది కరెక్ట్ ఆర్బిట్లో వెళ్ళాలి. కోడింగ్ రాసింది హీరోయిన్, అక్కడ సీనో సిపిపినో కోడింగ్ రాసింది. అక్కడ ఆమె కోడింగ్ తప్పు రాయడం వల్ల కరెక్ట్గా వెళ్ళలేదు, అక్కడ ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా? స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి అంటాడు. అంత పెద్ద ఎర్రర్ వచ్చింది, కొన్ని సంవత్సరాలు రాకెట్ కనిపించలేదు. మరి అది ఎంత పెద్ద మిస్టేక్ ఆలోచించారా? పర్ఫెక్ట్గా ఉండాలి అంటాడు, స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి అంటాడు. పైథాన్ వాడు ఏమంటాడంటే, స్లోగా ఉన్నా పర్వాలా, నాకు స్ట్రిక్ట్ చెకింగ్ ఉండాలి అంటాడు. సి వాడు సిపిపి వాళ్ళు జావా వాళ్ళు ఏమంటారు, నాకు ఎగ్జిక్యూషన్ ఫాస్ట్గా ఉండాలి, స్ట్రిక్ట్ చెకింగ్ లేకపోయినా పర్వాలేదు అంటాడు. ఓకేనా? టైం ఎంత? 8:10. కంపైలరు ఇంటర్ప్రెటర్ గురించి క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు మన పైథాన్లో ఏం యూజ్ చేసాం? ట్రాన్స్లేటర్. పైథాన్ ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్? హై లెవెల్ లాంగ్వేజ్. ఓకే. ఇంటర్ప్రెటర్, పైథాన్ ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంటే చెప్తున్నాను. Python is a high level language. Python is a interpreted programming language because we use interpreter to convert into machine code. ఇంటర్ప్రెటర్ యూస్ చేస్తారు అంతే. 2-3 రోజుల నుంచి క్లాస్ చెప్తే 2 పాయింట్లు వచ్చినాయి పైథాన్ గురించి. ఒకటి హై లెవెల్ లాంగ్వేజ్, ఇంకోటి ఇంటర్ప్రెటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్,
ఇంకోటి కూడా చెప్పచ్చు, అంటే కరెక్ట్గా చెప్పుకుంటూ వెళ్తే ముందు ఫస్ట్ ఏమంటాం తెలుసా, పైథాన్ ఈజ్ ఏ లాంగ్వేజ్ అంటాడు. ఓకేనా? తర్వాత పైథాన్ ఈజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఖచ్చితంగా నువ్వు టైప్ చేయాల్సిందేగా, ప్రోగ్రామ్స్ రాయాల్సిందేగా. ప్రోగ్రామ్ రాస్తేనే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతాం. ఇక్కడ పైథాన్లో ప్రోగ్రామ్ రాస్తేనే కుదిరిద్ది, మాట్లాడితే కుదరదు. అందుకే దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. ప్రోగ్రామ్స్ నువ్వు రాయాల్సిందే. అక్కడ ఒక 4 పాయింట్లు వచ్చినాయి మనకి. ఓకేనా? బాయ్ బాయ్, పారిపోండి. రేపు చదువుకొని రండి, క్వశ్చన్స్ అడుగుతారు. రేపు మధు సార్ వస్తారు. మీరు పర్ఫెక్ట్గా చదవలేదనుకో ఇక్కడే కూర్చోబెట్టి చదివిస్తారు, క్లాస్ చెప్పరు. ఓకేనా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళు కూడా రెడీగా ఉండండి రేపు.